ఓకేనా? అందరికీ కూడా నమస్కారం. ఏదైతే పేదల సేవలో ప్రభుత్వం ప్రతి నెల కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 20వ నెల. 20 నెలల పాటు కూడా ప్రతి నెల మొట్టమొదటి తారీఖున మేము అవ్వచ్చు, గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, అలాగే కార్పొరేటర్లతో పాటు అక్కడ ఉన్న డివిజన్ స్థాయి నాయకులు అందరం కూడా ప్రతి డివిజన్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున మరి 2వ డివిజన్లో మరి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఇదివరకు మీరు ఎలక్షన్ ముందు ఏదైతే విధంగా తిరిగారో ఇప్పుడు కూడా మీరు ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే మనకు చెప్తారు, మీరు వాళ్ళతో అనుసంధానంగానే ఉండాలని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇస్తూ ప్రతి నెల కూడా మరి టెలికాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మరి అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ముందుగా కార్యకర్తలని నాయకులను అందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకనంటే మరి విరామం లేని శ్రమ ఆ రోజున పడ్డారు, ఇప్పుడు కూడా పడుతున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఎవరికి తగ్గ స్థాయికి తగ్గ అవి రాజకీయంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, ఉద్యోగపరంగా అవ్వచ్చు, వాళ్ళ అవసరాలు ఒక్కొక్కటిగా తీరుతాయనే సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి పెన్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా పలకరించి మరి పెన్షన్ తీసుకుంటున్నారనేది కాదు, పెన్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా స్పందన తీసుకోవడం జరిగింది. అవి కూడా మీరు వాళ్ళు ఏమన్నారు అనేది మీరు కూడా మీడియా సోదరులందరూ కూడా చూశారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటుందా లేదా, ప్రజలకే జవాబుదారీతనంగా ఉంటుందా లేదా అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి సమాధానం తీసుకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే మరి ఇక్కడ రావటం వల్ల సమస్యలు ఏ విధంగా అయితే తెలుస్తాయని మేము అనుకుంటున్నాము ప్రతిసారి కూడా వచ్చేటప్పుడు, ఇప్పుడు ఎవరైతే మరి 5 నెలల క్రితం మరి భర్త చనిపోయి ఉంటే మరి ఆవిడ భర్త చనిపోయిన విషయం కూడా మరి వాళ్ళు సచివాలయానికి వెళ్ళి చెప్పకపోవటం వల్ల ఆవిడకి పెన్షన్ రాలేదు. ఇమీడియట్గా మరి ఆ సచివాలయ సిబ్బందికి చెప్పడం జరిగింది. అది పెట్టడంతో ఎందుకనంటే ఏ నెల ఎవరైనా భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఆ పెన్షన్ 100% ఆ భార్యకి రావటం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే మరి 27 పెన్షన్లు ఈ రోజున కొత్త పెన్షన్లు, స్పౌస్ పెన్షన్లు అన్నీ కూడా వాళ్ళు ఎవరైతే భర్త చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఈ నెలలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే తొలి అడుగు కార్యక్రమంలో ఏదైతే కొంతమందికి మంచం మీద ఉండి వాళ్ళు లెగలేకపోతున్నారు అని అనుకున్నారు, 10,000 రూపాయల దాకా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేము గుర్తించి వాళ్ళకి చెప్పడం జరిగిందో, అందులో ఒక 5గురికి 10,000 రూపాయల పెన్షన్ కూడా ఈ రోజున గ్రాంట్ జరగడం జరిగింది. ఎవరైతే పెన్షన్కి అర్హత ఉన్న వాళ్ళందరూ ఆన్లైన్ చేసుకుంటే డెఫినెట్గా రేపు రాబోయే కొత్త పెన్షన్లో అర్హత ప్రకారం ఒక్కొక్కరికి కూడా ఇవ్వడం జరుగుద్ది. ఎందుకంటే కొన్ని పెన్షన్లు అర్హత లేని ఏదైనా ఒక పెన్షన్ తీసారంటే దాని వెనక కఠోర శ్రమ జరుగుద్ది. ఎందుకంటే 3 సార్లు 4 సార్లు వెరిఫికేషన్ చేసి అన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏదైతే